గాంధీ కుటుంబంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. దేశం కోసం త్యాగం చేసిన చరిత్ర గాంధీ కుటుంబానిదని అన్నారు ఆయన. అయితే ఈ విషయంలో బండి సంజయ్ మతి తప్పి మాట్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీ నాయకులు ఈ దేశం కోసం చేసిందేంటని ప్రశ్నించారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. కుటుంబం పైన బండి సంజయ్ గారి వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన మాటలు మతి తప్పి మాట్లాడుతున్నట్టుగానే భావించవలసి వస్తుంది. గాంధీ కుటుంబం ఈ దేశానికి ఎనలేని సేవలు చేసినటువంటి సందర్భం. జవహర్లాల్ నెహ్రూ గారు జైలుకు వెళ్లిన సందర్భం అనేక సంవత్సరాలు దేశం కోసం, దేశం స్వాతంత్ర్యం కోసం తన యావత్ ఆస్తినంతా కూడా ఈ ఉద్యమంలో ఖర్చు పెట్టిన సందర్భం. ఇందిరాగాంధీ గారు ఈ దేశం కోసం తీవ్రవాదుల గుళ్లకు బలైన సందర్భం. మాజీ ప్రధానిగా సేవలందించిన రాజీవ్ గాంధీ గారి బలిదానం కూడా దేశం కోసం జరిగినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తుంది. శ్రీమతి సోనియా గాంధీ గారికి ప్రధానమంత్రి పదవి అవకాశం వచ్చినా ఒకప్పుడు పివి నరసింహరావు గారికి, మరోసారి రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి చేసే అవకాశం వచ్చినా మన్మోహన్ సింగ్ గారు దేశం కోసం ఆలోచించేటువంటి గాంధీల కుటుంబాన్ని పట్టుకొని డూప్లికేట్ కుటుంబం అనడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది ఈ సరైన పద్ధతి కాదనమాట. ఈ రోజు అసలు డూప్లికేట్ అంశం మాట్లాడితే నకిలీ అనే పదం మీరు మాట్లాడుతున్నారు. అసలు నకిలీ పార్టీ ఇప్పుడున్నది బీజేపీ అనే మాట మేము మాట్లాడాల్సి వస్తుంది. అసలు ఇప్పుడున్న బీజేపీ పార్టీ నకిలీ. అసలు బీజేపీ అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఎల్కే అద్వానీ గారు, మురళీ మనోహర్ జోషి గారు, వాళ్ళు అసలు బీజేపీ వాళ్ళు. ఇప్పుడున్నదంతా కూడా డూప్లికేట్ బీజేపీ, నకిలీ బీజేపీ. ఈరోజు మజ్లిస్ పార్టీని ఒక బూచిగా చూపెట్టి ఇంకెన్ని సంవత్సరాలు, ఇంకెన్నేళ్ళు రాజకీయం చేస్తున్నాడు అంటున్నాం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా మీరుండి ఇక్కడ మత కల్లోలు జరుగుతాయని చెప్పని ఈ మత రాజకీయాలు చేయడం ఎంతవరకు సబబు అనే మాట ఈ సందర్భంగా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ త్యాగాల చరిత్ర గల పార్టీ, ఈ దేశం కోసం స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ, ఈ దేశంలో ప్రజలను ఐక్యంగా ఉంచడానికి కోసం అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చినటువంటి పార్టీ, పేదలను అభివృద్ధిలోకి తీసుకురావడం కోసం అనేక సంక్షేమ కార్యక్రమం తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు అసలు ఈ దేశ స్వాతంత్ర ఉద్యమంలో బీజేపీ పార్టీ పాత్ర ఏంది అని అడుగుతున్నాం. అసలు బీజేపీ పార్టీ దేశం కోసం చేసింది ఏంటి అని అడిగితే దానికి సమాధానం ఏం చెప్తున్నాడు అడుగుతున్నాం. ఈ విధానం సరైనది కాదు. ఈరోజు ఈ డూప్లికేట్ గాంధీ కుటుంబం అనే పదాన్ని మేము తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. ఈరోజు రాబో రోజుల్లో కూడా శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమై ముందుకు పోతుంది. మాకు ఈరోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖార్గే గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా కూడా ఇప్పటికే మా రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి, మణిపూర్ నుంచి ముంబై వరకు పాదయాత్ర చేసి దేశ ప్రజలకు సంబంధించినటువంటి అనేక అంశాలపై అసమానత తొలగించడానికి, వివక్ష తొలగించడానికి ఈరోజు చేస్తున్నటువంటి ప్రజలను చైతన్యవంతులు చేస్తున్న సందర్భంలోనే మీరు గత ఎన్నికల్లో ఆప్కా బార్ 400 అనే నినాదం తుస్సుమని 240 సీట్లతో అటు నితీష్ కుమార్, ఇటు చంద్రబాబు నాయుడు లేకపోతే కేంద్రంలో అధికారులు లేని సందర్భాన్ని 100 సీట్లకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఈరోజు దేశాన్ని ఐక్యంగా ముందుకుంచి ప్రజలు చైతన్యవంతులు చేస్తూ ముందుకు పోవడంలో కాంగ్రెస్ పార్టీ నిస్సందేహంగా ముందుంటుంది అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.